నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్, ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్కు వాళ్లకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు కౌంటర్ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇంతకు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 lakh రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి, ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పనిచేయడం వల్ల జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్గూర్గుట్టలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి. శివకుమార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా డుండిగల్ ఈ మల్లంపేట బాచ్పల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటరు అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ 500 రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం, తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులు పబ్లిక్ అందరికీ కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో ఒరిజినల్ నోట్స్తో కలిపి ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి మనం కంప్యూటర్, ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక 5 వరకు రికవర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. బేసికల్గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ, లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకుని ఇవి ఒరిజినల్ నోట్సా కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. సో ఇవి వాళ్ళు బేసికల్గా తాండూరులో మనకు దొరకడం జరిగింది. తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు మనం ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు, పబ్లిక్ వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనం ఇంట్రాగేషన్లో ఫర్దర్ వీళ్ళ దగ్గర సమాచారం రావట్లేదు. గతంలో కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను అక్యూజ్డ్గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు. కొన్ని కేసెస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తుంది. బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేసిన ఉద్దేశంతో ఈ కౌంటర్ఫీట్కే అలవాటు పడుతుంది. దీంతో బేసికల్గా తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి అండ్
తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా అమ్జద్ అండ్ శివకుమార్, సాయప్ప, షబీర్ అండ్ ప్రభు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి ఈ కంప్యూటర్స్, ప్రింటర్స్ ఏదైతే ఈ ఫేక్ నోట్ కరెన్సీకి తయారు చేయడానికి వాడతారో అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటిని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేశారు. అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డిఎస్పీ సూపర్విజన్ అండ్ అడిషనల్ ఎస్పీ రవీంద్ర రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది. సార్ ఇప్పటివరకు